సో ఇన్వెస్ట్మెంట్ వేసేదానికి సిద్ధంగా ఉన్నారంటే 100% ఇలాంటి మొక్కలు పెట్టుకుంటే రైతులు బాగుపడతారని ఒక కాన్ఫిడెంట్ అయితే నాకుంది. మెయిన్ హార్టికల్చర్ లో వాటర్ సబ్స్టెంట్ గా ఉండాలా. చెట్లు చాలా కాస్ట్ 355 రూపాయలు ఒక్కొక్క మొక్క. సో నేను చెట్టు గురించి డబ్బు గురించి ఆలోచించాలి, నాకు మంచి క్వాలిటీ ఫ్రూట్ కావాలనే ఉద్దేశంతో పెట్టినాను. అట్లా ఇన్వెస్ట్మెంట్ చేసిన ఎవరైనా రైతులు ముందుకు వచ్చేవాళ్ళు ఉంటే నేను సంతోషంగా హ్యాపీగా పెట్టుకోవచ్చని నా సైడ్ నుంచి ఒక మంచిగా సొల్యూషన్ అయితే ఇవ్వగలను. రైతులందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది పొలంలో ప్రయాణం. నా పేరు శ్రీకాంత్ రెడ్డి. మనం ఈరోజు అనంతపురం జిల్లా కుందిర్పి మండలం కుట్లేపల్లి గ్రామంలో ఉన్నాము. ఇక్కడ బ్రెజిలియన్ ఆరెంజ్ అనే సాగు చేయు విధానం గురించి తెలుసుకుందాము. వారు రైతు మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఈ సాగు విధానం ఏ విధంగా ఉంటుంది, మొక్కలు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, అలాగే మెయింటెనెన్స్ ఖర్చులు ఏ విధంగా ఉంటాయి, వీటికి మార్కెట్లో ధరలు ఏ విధంగా ఉంటాయి, ఈ అన్ని సంవత్సరాల క్రాపు ఏ విధంగా వచ్చింది అనే విషయాలను వారి మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అన్న నమస్తే అన్న. అన్న, మీరు ఈ బ్రెజిలియన్ ఆరెంజ్ సాగు చేయాలనే ఆలోచన ఎలా వచ్చింది? బ్రెజిలియన్ ఆరెంజ్ సాగు చేయాలనే ఉద్దేశము, ఇది చీనా మొక్కల్లోనే ఇది ఒక డిఫరెంట్ మొక్క. మామూలు చీనాకాయలు డిఫరెంట్ బ్రెజిలియన్ ఆరెంజ్. ఇది లోపల కాయ చూసానికి పైన గ్రీన్ షేడ్ ఉంటుంది. సో కాయ మనం కట్ చేస్తే లోపల ఆరెంజ్ షేడ్ ఉంటుంది. బయటేమో గ్రీన్ షేడ్. సో లోపల ఆరెంజ్ ఉంటుంది. దీనిలో సీడ్స్ తక్కువ వస్తాయి, స్వీట్ ఎక్కువ ఉంటుంది. సో దీన్ని కూడా నేను మా ఫ్రెండ్స్ ద్వారా తెలుసుకుని యూట్యూబ్ లో సెర్చ్ చేసి అక్కడ తెలంగాణలో అంతా కొన్ని చోట్ల పెట్టినారు, మన ఆంధ్రాలో కూడా పెట్టినారు. చీనా చెట్లు జనరల్ గా అందరూ పెడతారు. ఆ వెరైటీకి ఈ వెరైటీకి ఏం తేడా ఉంటుంది? ఇది కాయ గ్రోత్ ఎక్కువ వస్తుంది, మనకి ప్రొడక్షన్ ఎక్కువ ఉంది. దీంట్లో చీనా కింద ప్రొడక్షన్ ఎక్కువ వస్తుంది. సో టేస్ట్ కూడా బాగుంటుంది. ధర విషయంలో ఇది జనరల్ గా టన్ను 60,000 70,000 వరకు మార్కెట్ లో రన్నింగ్ లో ఉంది. మంచి ధర అయితే ఉంది. సో ఆ ఉద్దేశంతో నేను బ్రెజిలియన్ ఆరెంజ్ చెట్టు పెట్టాలనే ఉద్దేశంతో దీన్ని మహారాష్ట్ర జల్గాం డిస్ట్రిక్ట్ నుంచి చెట్లు నేను ఆన్లైన్ లో బుక్ చేసి తెప్పించడం జరిగింది. ఆన్లైన్ లో బుక్ చేసి తెప్పించడం. ఒక చెట్టు నాకు ఇది 355 రూపాయలు పడింది చెట్టు. సో అక్కడ మనం ఆన్లైన్ లో బుక్ చేసినాం. 355 రూపాయలు. ట్రాన్స్పోర్ట్ విత్ ట్రాన్స్పోర్ట్ అంతా వాళ్ళదే. చెట్లు మనం పొలం కొరికి వాళ్ళు వచ్చి ట్రాన్స్పోర్ట్ ఇచ్చి బయలుదేరిపోయినారు. ఎట్లుందన్న ఇప్పుడు ఈ మొక్క నాటుకునే విధానం నుంచి? ఈ మొక్క నాటే విధానం ఏముంది, చెట్టు నుంచి చెట్టుకి 20 అడుగుల దూరంలో పాటించేసి గుంతలు తీసినాం. మెజర్మెంట్ ప్రకారం గుంతలు తీసి దానికంతా కొంచెం పశువుల ఎరువు గాని, మళ్ళా ఈ వేప చెక్క, గాని పిండి అదంతా వేసి గుంతలు మూసేసి మళ్ళా తర్వాత చెట్లు పెట్టడం జరిగింది. చెట్లు అయితే ఇంతవరకు నాకు ఏదో ఒక చెట్టు కూడా కొలాప్స్ కాలే. నేను 320 చెట్లు పెట్టినాను. 320 చెట్లలో ఒకే ఒక చెట్టు మాత్రం కొలాప్స్ అయింది. ఇంకా 319 చెట్లు బతికినాయి మనకి. చెట్టు అయితే అన్ని క్వాలిటీగా. ఎకరానికి ఎన్ని పడతాయి? సో అదైతే నాకైతే పెద్దగా ఐడియా లేదు. ఇది ఎంత ఇస్తున్నాము? ఇది 2 ఎకరాల 70 సెంట్లు ఏముంది. దీంట్లో 320 చెట్లు పట్టినాయి. 320 చెట్లు పట్టినాయి. దాదాపు అంటే ఒక ఎకరానికి 150-160 చెట్ల వరకు పట్టిస్తాయి అనే ఒక ఉద్దేశంతో. ఎట్లా ఉంటుందన్న క్రాప్ దీనికి సంబంధించి? ఇది క్రాప్ అయితే ఎక్సలెంట్ గా వచ్చింది కాపు. సో ఈ సంవత్సరమే నేను క్రాప్ వదిలేంటే భయంకరమైన క్రాప్ వచ్చిండే. సో నేను చెట్టు దెబ్బతింటుందనే ఒక ఉద్దేశం క్రాప్ ని వదలకుండా కాతంతా కాయ గానీ, పింజ గానీ, పూత గానీ మొత్తం అంతా డ్రాప్ చేపించాను. మొత్తం అంతా డ్రాప్. ఎన్ని సంవత్సరాల చెట్టు అనేది? ఇది ఇప్పుడు 2 ఇయర్స్ చెట్టు. 2 ఇయర్స్ 2 ఏళ్ళు అయింది చెట్లు. మీరు ఎన్ని సంవత్సరాలకు వదులుతారు? నేను నెక్స్ట్ ఇయర్ దీన్ని పంట వదలాలనే ఉద్దేశంతో ఈ సంవత్సరం నేను కాయంతా మొత్తం అంతా డ్రాప్ చేపించిన. మందులు ఎట్లుంటది అనేది ఇంతవరకు నేనేం పెద్దగా ఫర్టిలైజర్స్ మందులు ఏమి వాడలేదు. జనరల్ గా మామూలుగా అంటే బత్తాయికి ఎక్కువ మందులు వాడకం ఉంటుంది కదా. మందులు వాడినారు లేదని కాదు, ఏదో నేను దీనికి పెద్దగా ఇంతవరకు మందులే వాడలే, లైట్ గా మందులే వాడాను. సో అది కూడా మనకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా చెప్తే దాని ప్రకారం మా అమ్మకి ఫోన్ చేస్తున్నారు, వాళ్ళు తెప్పించి ఇక్కడ కళ్యాణ్ నుంచి తెప్పించి వాడినారు. సో ఉన్న దాంట్లో చెట్టు అయితే మంచి గ్రోత్ అయితే వచ్చింది. మందుల గురించి ఏం పెద్దగా నాకు ఇంతవరకు నేనేం పెద్దగా మందులు కూడా స్ప్రై చేయలే. తక్కువ వదిలినప్పుడు చూస్తున్నాం. ఫస్ట్ చెట్టు క్వాలిటీగా రాని ఉద్దేశంతో ఎక్కువ మందులు కూడా ఎక్కువ వాడలే. మార్కెటింగ్ ఎక్కడ చేస్తాను? మార్కెటింగ్ గురించి నేను ఇంతవరకు ఏది ఆలోచించలే. ఫస్ట్ నాకు ఐటమ్ ప్రోడక్ట్ రావాలా. ప్రోడక్ట్ వస్తే నేను ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా మార్కెటింగ్ చేయగలననే ఉద్దేశం నాకు కాన్ఫిడెంట్ ఉంది. సో నేను యాక్చువల్లీ నేను బెంగళూరులో ఉన్నాను కాబట్టి రిలయన్స్ మార్ట్ కావచ్చు, వేరే దండిగా మార్ట్లు ఉన్నాయి, మార్ట్లు సప్లై చేసుకోవచ్చు. లేదా ఒసూరు మార్కెట్ ఉంది, ఒసూరు మార్కెట్ కన్నా వేసుకోవచ్చు. సిటీ మార్కెట్ ఉంది, లేదంటే హైదరాబాద్ మార్కెట్ ఉంది, ఎక్కడైనా నేను మార్కెటింగ్ లో సప్లై చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఆ కాన్ఫిడెంట్ తో చెట్లు అయితే పెట్టిన. ఫస్ట్ పంట అని దాని తర్వాత మార్కెటింగ్ గురించి ఆలోచన చేస్తామనే ఉద్దేశంతో చెట్లు అయితే పెట్టిన. దీనికి సంబంధించి మరి పెట్టుబడి ఎంత పెట్టారు?
ఇంతవరకు నేను చెట్లు తెప్పించింది ఒక చెట్టు వచ్చేసి 355 రూపాయలు. ఉమ్, నేను చెట్లు పెట్టి ఇంతవరకు ఈ 2 ఇయర్స్ లో నాకు ఒక్కొక్క చెట్టుకి దాదాపు ఇంతవరకు ఒక 450 వరకు ఖర్చు వచ్చి ఉంటుంది. 450 ఒక చెట్టుకి ఆ, ఇప్పటి వరకు. ఇప్పటి వరకు ఉమ్, ఎరువులు దండగా వేసినాం. ఉమ్, ఎరువులు ఇంతవరకు లైట్ గా స్ప్రేయింగ్ లో అవి ఇవి అంతా నాకు ఇంతవరకు ఒక 2 lakhs వరకు ఖర్చు 2 వచ్చింటుంది. lakhs వరకు ఖర్చు వచ్చింది. అప్రాక్సిమేట్ 2 lakhs వరకు ఖర్చు ఉమ్. వచ్చింటుంది. అయితే ఇది సాగు చేయాలంటే ఇది ఎలాంటి నేలలకు అనుకూలమైనది? అన్న నేను ఉమ్, దాన్ని ఏది ఉమ్, సాయిల్ టెస్ట్ కానీ ఏదే కానీ చేయి. సెలెక్షన్ చేయలేదు. ఉమ్, సో మనకైతే ల్యాండ్ ఉన్నది, ఉమ్, పెడదాం ఉమ్, అనే ఉద్దేశంతో ఉమ్. భూమి పైన వారం వేసినాను, చెట్లు దింపేసిన. ఎవరైనా ఇప్పుడు చీనీ సాగు చేస్తుంటారు కదా, చీనీ జాతికి సంబంధించిందే కదా. ఇది ఆ చీనీ అంటే మామూలు అన్ని నేలకి అది పంట రాదు. ఉమ్. దానికంటూ సో మన దగ్గర ఉండేది ఎర్ర నేల. ఎర్ర నేల. మన దగ్గర మనకు పొలం ఉండేది మొత్తం ఎర్రనేలే. ఉమ్. ఈ ల్యాండ్ లో ఏం చెట్టు పెట్టినా వస్తుందనే ఒక కాన్ఫిడెంట్ నాకైతే ఉంది. ఉమ్. సో ఆ ఉద్దేశంతోనే నేను ఈ చెట్లు ఎంచుకున్నాను, ఈ చెట్లు పెంచిన. ఉమ్. ఇది ఎవరైనా సాగు చేయాలంటే దీనికి సంబంధించి ఎట్లుంటుంది? దీనికి సంబంధించి నాకు తెలిసి ఉమ్, సో ఇన్వెస్ట్మెంట్ వేసేదానికి సిద్ధంగా ఉన్నారంటే ఉమ్. 100% ఇలాంటి మొక్కలు పెట్టుకుంటే రైతులు బాగుపడతారనే ఒక కాన్ఫిడెంట్ అయితే నాకు ఉంది. మెయిన్ హార్టికల్చర్ లో వాటర్ సబ్స్టెంట్ గా ఉండాలా. చెట్లు చాలా కాస్ట్, 355 రూపాయలు ఒక్కొక్క మొక్క. సో నేను చెట్టు గురించి డబ్బు గురించి ఆలోచించాలి, నాకు మంచి క్వాలిటీ ఫ్రూట్ కావాలనే ఒక ఉద్దేశంతో పెట్టినాను. అట్లా ఇన్వెస్ట్మెంట్ చేసిన ఎవరైనా రైతులు ముందుకు వచ్చేవాళ్ళంటే నేను సంతోషంగా హ్యాపీగా పెట్టుకోవచ్చని నా సైడ్ నుంచి ఒక మంచిగా సొల్యూషన్ అయితే ఇవ్వగలను. బ్రెజిల్ ఆరెంజ్ సాగు చేసుకుంటే మంచి దిగుబడి కూడా సాధించవచ్చు. అదే విధంగా ఒక చెట్టే 350 రూపాయలు మంచి కాస్ట్లీ అయిన చెట్టుగా అయితే చెప్పుకోవచ్చు. ఈ ధర కూడా మంచిగా మార్కెట్లో అయితే మంచి ధరలు ఉంటాయి అనేది కూడా చెప్తున్నారు. టన్ను 60,000 వరకు ఉంటుంది అనేది వారు చెప్తున్నారు. హార్టికల్చర్ సంబంధించి మనం ఒక మొక్క పెట్టినప్పుడు ఒక 3 years 4 years వరకు వెయిట్ చేయగలిగితే ఈ చెట్లు పెట్టాలనేది వారి ఆలోచన. అలా పెట్టగలిగితే మంచి ధరలు, మంచి ఆదాయం కూడా సంపాదించవచ్చు అనేది వారు చెప్తున్నారు. ఈ విధంగా సాగు చేసుకుంటే మంచి దిగుబడి సాధించవచ్చు. అందరికీ ధన్యవాదాలు.